దక్షయజ్ఞనాశము కామదహనము. రుద్రుడా వార్తను విని కాలాంతకునివలే భయంకరాకారుడై 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరను కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు ఏ అవయవమును సవరించుకొనిరోవారి అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగువాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్లి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్లెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రతికింపజేసెను. శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరలచేసి పూర్తిచేసిరి. యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యావియోగమున దుంహకితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను. దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములు నూర్చుటకును దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను. దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షిణయజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను. దేవతలందరునూ యైంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మనధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుని జూచి నారదమహర్షి, నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకే పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని బోధింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగా హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకే పార్వతిని నియమించెను.
నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యావియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగ వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను. మన్మథుడును ఇంద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యయగు రతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్ధము మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మథుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్ధముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటేమి, నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను. బాణప్రయోగమొనర్పబోవు మన్మథుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మథునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మథునివాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునోయని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు, మన్మథుని భార్య రతి, శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్షెట్లుండునోయని భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంతర్ధాన మయ్యెను. మన్మథుడు చేసిన పని దేవతలకు, శివునకు ఇష్టమే అయినను మన్మథునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింకనెంతటి ఆపద మన్మథునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని, అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి సునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథలయడ దైజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలియునని శృతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మథుడు తరువాతి జన్మయందును బాధలుపడెను. పరమపుణ్యప్రదమైన ఈ కథను రాత్రిగాని పగలుగాని ఎవరు విన్నను జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము నుండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం.